హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పార్ట్ 3 చపాతీ అయితే చేసేసాను. ఈరోజు నేను మీకోసం బీట్రూట్ చపాతీ అయితే చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా హెల్దీ, చాలా ఈజీగా అయిపోతుంది. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో నేనైతే బౌల్లో గోధుమ పిండి తీసుకొని సాల్ట్ కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకున్నాను. నేనైతే మోస్ట్లీ అసలు చపాతీకి ఆయిల్ అయితే యూజ్ చేయను, నెయ్యి యూజ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు తింటారు, చాలా హెల్దీ కాబట్టి నెయ్యి అనేది. సో కొంచెం మిరియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో నేనైతే పల్ప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మొత్తం నాకైతే సరిపోయింది. ఇంకా వాటర్ అనేది అసలు అవసరం లేకుండా మొత్తం కరెక్ట్గా సరిపోయింది. నేను ఈ పల్ప్ మొత్తాన్ని యాడ్ చేసి చపాతీ ముద్దలా అయితే ముద్ద చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, వీడియోలో చూపించినట్టయితే కలర్ వచ్చింది. చాలా చాలా చూడడానికి చాలా బాగుంది. ఆబ్వియస్లీ డార్క్ పింక్ అనేది చాలా బాగుంటుంది కదా. సో చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని అయితే ఒక 20 minutes లిడ్తో కవర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నువ్వులతో ఒత్తేసుకున్నాను. నువ్వులు అనేది కామన్ అండి ప్రతి చపాతీకి. ఎందుకంటే నువ్వుల్లో చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి. నేనైతే ఎవ్రీడే నువ్వులైతే చపాతీలో యాడ్ చేస్తాను. ఈవెన్ నార్మల్ చపాతీ ఉత్తినప్పుడు కూడా నేను నువ్వులైతే యాడ్ చేస్తాను. సో ఈ బీట్రూట్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్. ఏంటంటే మనకి మెనోపాజ్ టైంలో ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఇది లేకుండా చాలా హెల్ప్ చేస్తుంది బీట్రూట్. అలాగే మన స్కిన్కి, హార్ట్ ఫంక్షనాలిటీకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చేసుకొని అయితే మీరు తినండి. అలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి. చూసారు కదా ఎంత బాగానో వచ్చేసింది. ఫైనల్గా నేనైతే ఘీతో కొంచెం కాల్చేసాను. చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీ వచ్చింది. మీరు కూడా ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.